శ్రీరామ నవమికి జరిగే సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించిన సురేష్ ఆత్మారాం మహారాజ్. దేశం కోసం, ధర్మం కోసం, దేవాలయాల ఏకీకరణ కోసం పూజ్య గురువులు సురేష్ ఆత్మారాం మహారాజ్ శ్రీరామ నవమికి జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు తలంబ్రాలను అందజేశారు. పూజ్య గురువులు సురేష్ ఆత్మారాం మహారాజ్ ఆధ్వర్యంలో కోదండ రామాలయం తీగలగుట్టపల్లిలో జరిగిన కార్యక్రమంలో సుమారు అర్చకులు మరియు దేవాలయ ధర్మకర్తలు భక్తులు 200 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ ఆత్మారాం దేశం కోసం, ధర్మం కోసం, దేవాలయాల ఏకీకరణ కోసం చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. అందరిచే ధర్మం కోసం పాటుపడతామని ప్రతిజ్ఞ చేయించారు. వివేకానంద ఫౌండేషన్ సభ్యులు మరియు తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ఇజ్జగిరి శ్రీనివాస్, ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి, ఆవుల సుధాకర్, లింగమూర్తి, అప్పాల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అయ్యగారులు ఎంతమంది వచ్చారు ఒకసారి చేతులు ఎత్తండి. కేవలం అయ్యగారు ఒకసారి కౌంట్ చేయండి. ధీరజ్, నా విజ్ఞప్తి ఏంటంటే నేను కింద కూర్చుంటా మీకోసం, మీరు కూడా నా ఎదురుగా రావాలని విజ్ఞప్తి చేస్తాను. అన్నదా భావించుతూ మిగతా వాళ్ళు కొంచెం వాళ్ళ కుర్చీలు వాళ్ళకి వేసిద్దాం. ఆయన ప్రతినిధి ఎవరో ఇక్కడికి వచ్చారు, మీరు వాళ్ళకి ఇచ్చారు. సంతోషం. అతడే రాముడు తీసుకెళ్ళి అక్కడ సమర్పించాడు. మరి సామాన్య భక్తుడు రాముడి గురించి ఆలోచిస్తే ఆ రాముడు సామాన్య భక్తుడి గురించి ఆలోచించి ఇలా ఒక టీం ఏర్పాటు చేస్తున్నాడు. ఈరోజు నుంచి మేమందరం ప్రతి హిందువుతో ఉన్నాం. ప్రతి దేవాలయం కదులుతుంది. ఏ ఒక్క హిందువుకి ఇబ్బంది కలిగినా ఇక ముందు ఏ దేవాలయం ఊరుకోకూడదు. మనం ఎట్లా ఉన్నామంటే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే మా దాకా రాలేదు కదా, మన పూజలు మనం చేసుకుంటున్నాం. అది మాత్రం ఎక్కడో కొంచెం బాధగా అనిపిస్తుంది. సాటి హిందువుకు కూడా ఎక్కడో ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా ఉండకూడదు. మనం దేవాలయ అర్చన చేసేసి ఆ రోజు కలిగిన ఆ ఇబ్బంది గురించి మాట్లాడుతూ సమాజాన్ని మేలుకొల్పే పని చేద్దాం. ఆ కార్యక్రమానికి నాందిగా ఇక్కడ జరిగింది. మేము చేసాం అనుకోవట్లే, ఇది రామ కార్యం, రాముడే చేయించాడు. ఉడతా భక్తి అంటాం. మేము రామదండులాగా కదిలే అవకాశంలో ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఇక్కడికి వచ్చిన ప్రతి దేవాలయ ప్రతినిధికి, దేవాలయ అర్చకులు నమస్కారం తెలియజేస్తూ, ఈ దేవాలయానికి ఇంత ఇక్కడ ఉన్నట్టు తీగలగుట్ట రామాలయంలో సహకరించిన వీళ్ళందరికీ కూడా మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీళ్ళెవరో వచ్చారు చిలుకూరు దాకా, చెప్పంగానే వెంటనే స్పందించారు. ఎక్కడ సందేహించలేదు. వచ్చేయండి గురుగారు, మన రామాలయంలో ప్రోగ్రాం పెట్టుదాం. ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. దీని తగ్గట్టుగా మా వివేకానంద ఫౌండేషన్ కళ్యాణ్ కూడా చక్కగా అనేక రామాలయాల ప్రతినిధుల అడ్రస్ తీసుకున్నాడు, నంబర్ తీసుకున్నాడు, కష్టపడ్డాడు. అలాగే ధీరజ్, అలాగే భవిష్యత్తులో ఈ రామ కార్యక్రమానికి తెలంగాణ శ్రీనివాస సంస్థ కూడా తప్పకుండా సహకరిస్తుంది నిస్సందేహంగా. అలాగే ఇక్కడ జరిగే నెక్స్ట్ ఇయర్ కార్యక్రమానికి ఇక్కడున్న వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరు ఆజ్ఞ ఇవ్వండి గురుగారు, నెక్స్ట్ ఇయర్ ఇక్కడ 1000 మంది రామాలయ ప్రతినిధులు మేము కూర్చోబెడతామని చెప్పేసి చెప్తున్నారు. ఎంత ఆనందం! ఇది జరిగి తీరాలి. ఇది మా కార్యక్రమం కాదు, మేము మాట్లాడుతున్నాం కదా అని మా మాటలో కొంతమంది నచ్చొచ్చు, కొంత నచ్చకపోవచ్చు. దాన్ని ప్రాధాన్యంగా తీసుకోమాకండి. అసలు కార్యాచరణ ఏంటి, దాని వైపు ఆలోచన చేయండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. శివాలయం నుంచి తిరువట్టపల్లి రామాలయం టెంపుల్కి వచ్చి ఈరోజు అర్చకులందరూ పిలిపించి 108 మందిని పిలిపించి వారికి దోతులు, చీరలు అందడం జరిగింది. దీనికి గాను కుమ్ము మధు గారు మాకు పొద్దున చెప్పారు 12 గంటల టైంలో ఇక్కడికి బ్రాహ్మణులందరూ వస్తున్నారు, వాళ్ళకు చీరలు, దోతులు ఇవ్వాలి అనగానే మేము అందరికీ ఫోన్లు చేసి మనిషికి డబ్బులు జమ చేసి తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ఇక్కడ స్వామివారు హిందూ ధర్మం గురించి బోధన చేయడం జరిగింది. ప్రతి గ్రామం లోపల యువతను మంచి హిందూ ధర్మం కొరకు పోరాడేటట్టు వాళ్ళందరినీ మంచి ఎడ్యుకేటెడ్ చేయాలని, ప్రతి విలేజ్లో తప్పుదారు పట్టకుండా యువతను మంచి మార్గంలో హిందూ మార్గం నడిపేయాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. రాబోయే శ్రీరామనవమిని పురస్కరించుకొని స్థానిక తీగలగుట్టపల్లె రామాలయంలో నిర్వహించినటువంటి బ్రాహ్మణ సమ్మేళనానికి విచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ శుభ స్వాగతం తెలియజేస్తూ, శ్రీరామనవమి రోజున రాములవారి కళ్యాణం చేసేటువంటి దేవాలయాలకు 108 దేవాలయాలకు ఇక్కడ 108 పట్టు వస్త్రాలను, కళ్యాణానికి సంబంధించినటువంటి పట్టు వస్త్రాలను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరము 1008 దేవాలయాలకు కూడా సమర్పించడం కోసము శ్రీ ఆత్మారాం స్వామీజీ వారు నిర్వహణలో ఇవి నిర్వహించడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం 1008 దేవాలయాలకు కూడా ఈ పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుందని వారు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం కరీంనగర్లో ఉన్నటువంటి కరీంనగర్ చుట్టుపక్కల దేవాలయాలు, రామాలయాలకు సంబంధించినటువంటి 108 దేవాలయాలకు పట్టు వస్త్రాల సమర్పణ అనేటువంటిది జరిగింది. అదేవిధంగా బ్రాహ్మణ సమ్మేళనం కూడా నిర్వహించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ వారు, విశ్వ హిందూ పరిషత్, శ్రీనివాసుల సంక్షేమ సంఘం వీళ్ళందరూ కూడా నిర్వహణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాదాపు 500 మంది బ్రాహ్మణోత్తములు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా శుభ స్వాగతం కూడా వీళ్ళందరూ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే కార్యక్రమం నిర్వహణ అంతా కూడా పూర్తయిపోయింది. ఈ విధంగా మరెన్నో కార్యక్రమాలు వీరు నిర్వహించాలని కూడా తెలియజేస్తూ జై శ్రీరామ్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.